నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. హక్కు విడుదల పత్రం అంటే ఏంటి? ఒక ఆడపిల్లకు కట్నం రూపంలో నగదు గాని ఆస్తులను గాని ఇవ్వబడితే ఆ అమ్మాయితో ఆమె యొక్క తోబుట్టువులు సోదరులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఆమె ఆ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో గాని తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో గాని వాటా అడగను అని చెప్పి ఆమెతో రాయించుకునే పత్రాన్నే హక్కు విడుదల పత్రము అని అంటాము. దీన్నే రిలింక్విష్మెంట్ డీడ్ అని కూడా అంటారు. అయితే ఈ పత్రము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలా అంటే రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం లేదు. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నా, ఒక తెల్ల పేపర్ మీద రాసుకున్నా ఈ హక్కు విడుదల పత్రము సాక్ష్యంగా పనికొస్తుంది. ఈ హక్కు విడుదల పత్రం అనేది భవిష్యత్తులో కుటుంబాలలో వారసత్వపు ఆస్తులకు సంబంధించిన తగాదాలు కాకుండా నివారణ చేసే పత్రం. రెండవ భార్య పిల్లలకు తండ్రి పూర్వీకుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక హిందువు ఒక మహిళను మాత్రమే వివాహం చేసుకోవాలి, ఆ మ్యారేజ్ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ రెండవ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మొదటి భార్య చనిపోయినా ఉండాలి, లేకపోతే మొదటి భార్యకు విడాకులైనా ఇచ్చి ఉండాలి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాత చేసుకుంటేనే ఆ మ్యారేజ్ చెల్లుబాటు అవుతుంది. భర్త తర్వాత ఆ భార్యకు అన్ని హక్కులు సంక్రమిస్తాయి. అయితే మొదటి భార్య బ్రతికి ఉండగానే రెండో భార్యను చేసుకున్న సందర్భాలలో రెండో భార్య పిల్లలకు ఆ తండ్రి సంపాదించినటువంటి కష్టార్జితంలో వాటా వస్తుంది, కానీ వారి యొక్క పూర్వీకుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. మొదటి భర్త కుమారుడికి రెండవ భర్త ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, ఒక వ్యక్తి అతని యొక్క భార్య మరణించిన తర్వాత లేకపోతే విడాకులు ఇచ్చిన తర్వాత రెండో వివాహము చేసుకోవాలనుకున్నాడు. రెండో వివాహం ఎవరినైతే చేసుకోవాలనుకున్నారో ఆమెకు మొదటి భర్త నుంచి జన్మించిన పిల్లలు ఉంటే ఆ పిల్లలకు ఇప్పుడు చేసుకోబోయే తండ్రి ఎవరైతే ఉన్నారో, భర్త ఎవరైతే ఉన్నారో అతని ఆస్తిలో ఆ పిల్లలకు వాటా అడిగే హక్కు ఉండదు. ఎందుకంటే వారు ఆమె యొక్క మొదటి భర్త యొక్క వారసులు. వారు ఏ ఆస్తి అడగాలన్నా వారి యొక్క జన్మతః తండ్రి ఆస్తిలో వాటా మాత్రమే అడగాలి, కానీ వీళ్ళ మదర్ చేసుకున్నటువంటి రెండో భర్త ఆస్తిలో వాటా అడిగే హక్కు వీళ్ళకు ఉండదు.